వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. వాస్తు వైభవం అనేటువంటి శీర్షికలో భాగంగా ఇంతకుముందు వీడియోల్లో తూర్పు దిక్కు ఎలా ఉండాలి, పడమర దిక్కు ఎలా ఉండాలి అనేటువంటి అంశాలు తెలుసుకున్నాం. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఉత్తరం, నార్త్, ఉత్తరం అంటారు. ఈ ఉత్తరం దిక్కు ఎంత గొప్పదో అక్కడ గనక తప్పు జరిగితే అంత ప్రమాదకరంగా కూడా పరిణమిల్లుతుంది. కారణం ఏంటంటే ఈ ఉత్తర దిక్కు యొక్క నాథుడు, అంటే ఈ ఉత్తరాన్ని పరిపాలించేటువంటిది కుబేరుడు. కుబేరుడు ధనానికి అధిపతి. ఇక్కడే మనకు విషయం అంతా అర్థమైపోతుంది. ఉత్తరం వైపున గనక ఏ రకమైనటువంటి లోపాలు లేకుండా ఉంటే కుబేరుడి యొక్క అనుగ్రహం కలిగి మనం కూడా ఆర్థికంగా మంచి పరిపుష్టికి చేరగలుగుతాం. అప్పుడు మనం ఉండేటువంటి అద్దెళ్ళైనా సరే ఆ ఇంట్లో ఉత్తరం తప్పులు లేకుండా చూసుకుని ఆ అద్దె గృహంలో కనుక మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఆర్థికంగా పరిపుష్టి సాధించుకోగలుగుతాం. తద్వారా స్వగృహ నిర్మాణం అనేటువంటిది సునాయాసంగా చేయగలుగుతాం. ఈ ఉత్తరం అనేటువంటి దిక్కు ముఖ్యంగా ధనానికి, స్త్రీకి, సిరికి, స్త్రీకి సంబంధించినటువంటి దిక్కు ఉత్తరం దిక్కు. ఈ ఉత్తరం దిక్కు ఎలా ఉండాలి? మనం ఇంతకుముందు పోల్చినట్టుగా తూర్పు దిక్కుతో పోలుద్దాం. తూర్పుకి ఎడం చేతి వైపున ఉత్తరం ఉంటుంది. తూర్పు ఎలా అయితే ఓపెన్ టు స్కై, అంటే ఓపెన్ చేసి ఉండాలో, ఖాళీ స్థలం ఉండాలో, అట్లా ఈ ఉత్తరం వైపున కూడా ఖాళీ స్థలం ఉంటే చాలా మంచిది. అట్లాగే ఈ ఉత్తరం అనేటువంటిది కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా అన్నా ఉండాలి, లేదా కొంతమేర ఈశాన్యం పెంచుకుంటూ అన్నా ఇలా అయినా ఉండొచ్చు. ఇలా ఉత్తర ఈశాన్యం పెరిగితే ఆ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది. కనుక అలా పెరిగి ఉందా లేదా అనేది మొట్టమొదట చూసుకోండి. ఒకవేళ పెరగకపోయినా పర్వాలేదు, కానీ పొరపాటునైనా సరే ఈ ఉత్తర వాయువు వైపున కనుక పెరిగితే, అంటే ఇటు పెరిగితే ఏమవుతుంది? ఉత్తర వాయువ్యం పెరుగుతుంది. పెరిగితే జరిగేటువంటి తప్పేంటి అంటే, మనం ఒక్కసారి ఈ సబ్జెక్ట్ కంటే కూడా న్యాచురల్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఏ ఇంట్లో అయితే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావడం లేదో, ఏ ఇంట్లో అయితే వివాహం లాంటి శుభకార్యాలన్నీ వాయిదా పడుతున్నాయో, ఆ ఇంట్లో ఒక్కసారి ఉత్తర వాయువ్యం పెరుగుందా, ఉత్తర ఈశాన్యం పెరుగుందా అనేది ఒక్కసారి గమనించుకోండి. ఒకవేళ ఉత్తరం వాయువు పెరుగుంటే దాన్ని కట్ చేసుకోవడానికి కుదిరితే కట్ చేసుకోండి. అది కనుక అద్దె గృహం కనుక అయ్యేటట్లయితే, అంటే అద్దె ఇల్లు కనుక అయ్యేటట్లయితే, ఇంటి ఓనర్ ఒప్పుకోడు కనుక ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉత్తరం వైపున తప్పకుండా వాకిలి ఉండాలి. ఆ వాకిలి ఉత్తరం సెంటర్లో అన్నా ఉండాలి, లేదా ఉత్తర ఈశాన్యంగా అన్నా ఉండాలి. ఇలా రెండు వాకిళ్ళు ఉన్నా పర్వాలేదు, ఒకటున్నా పర్వాలేదు. అంతేకాని ఏ ఇంట్లో అయితే ఉత్తర వాయువ్యంలో వాకిలి ఉంటుందో అక్కడ ఆర్థికాభివృద్ధి శూన్యం. అలాగే ఇక్కడ ఇలా ఉత్తర వాయువ్యంలో వాకిళ్ళు ఉన్నటువంటి ఇంట్లో గనక మనం అద్దెకి ఉంటే సొంత ఇల్లు కట్టుకోవడం అసాధ్యం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ ఇంట్లో ఉండంగా ఆడపిల్లలకు గనక పెళ్లిళ్ళు చేసేటట్లయితే వాళ్ళు తిరిగి మరలా ఆ సంసారంలో గొడవలు వచ్చి ఇబ్బందులు పడి మరల పుట్టింటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఏ ఇంట్లో అయితే ఆడపిల్లలు వివాహ జీవితం ఏదైతే దెబ్బతింటుందో ఈ ఒక్క విషయాన్ని గమనించండి. ఉత్తర వాయువ్యం పెరుగుందా, ఒకవేళ ఉత్తర వాయువ్యంలో వాకిలు ఉందా అనేటువంటి అంశాన్ని కనుక మనం కాస్త చెక్ చేసుకోగలిగితే, అప్పుడు ఈ ఇబ్బందులు ఉంటే ఆ వాకిల్ని మూసేయండి. అద్దె గృహం అయితే అది ఖాళీ చేయండి.
కాబట్టి ఉత్తరం దిక్కు అంత ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఉత్తరం అసలు వాకిళ్ళు ఉండవు, కిటికీలు ఉండవు, ఏమీ ఉండవు, మొత్తం మూతేసి ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. ఏ గృహంలో ఇలా ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా అప్పుల పాలవుతారు. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా డిప్రెషన్కి లోనవుతారు. వారు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో, అంటే వాగ్దోషం పట్టుకుంటుంది కానీ అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణహాని కూడా కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఉత్తరం వాకిలు ఉందా లేదా గమనించండి. అలాగే ఇక్కడ పోల్చేటప్పుడు మరలా ఉత్తరం గురించి తెలుసుకునేటప్పుడు దక్షిణం ఎలా ఉందో కూడా గమనించుకోవాలి. అది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఉత్తరంలో మాత్రం మరొక గృహిణులకి చెప్పదగిన ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే, బరువైన వస్తువులు అంటే పెద్ద పెద్ద ఇనప బీరువాలు, సోఫాలు, ఫ్రిడ్జులు, డైనింగ్ టేబుల్స్, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద వస్తువులన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉత్తరం వైపు ఉంచరాదు, ఉత్తరం గోడకి ఆనించరాదు. ఇది ప్రతి గదిలో ఉత్తరం గోడకి ఆనించకూడదు. ఇది ఎందుకు జరుగుతుంది? సాధారణంగా ఇల్లు కట్టేటప్పుడు పడమరలో దక్షిణంలో అరమరలు కప్బోర్డ్స్ ఉంటాయి. మనం ఆ ఇంట్లో అద్దెకి దిగినప్పుడు, ఆ ఇంటిని కొనుగోలు చేసినప్పుడు మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి బీరువాలు, పాత సామాన్లు, బరువైన వస్తువులు, ఫ్రిడ్జులు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి ఎక్కడ పెట్టాలి? కప్బోర్డులకు అడ్డం రాకూడదు కనుక ఉత్తరం గోడకు పెట్టేస్తాం. అలా పెట్టగానే ఆర్థిక అభివృద్ధి ఆగిపోతుంది. ఉత్తరం ఖాళీగా ఉంచండి. ఇది గృహిణులకి చెప్పదగినటువంటి సూచన. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టవలసి వస్తే ఉత్తరం ఏ గదైనా సరే, ఆ ఇంటి మొత్తమైనా సరే, సగం గోడ నుంచి ఇటువైపు పెట్టండి. అది కూడా ఉత్తరం గోడకి ఆనించకుండా, అంటే వాయువు వైపు పెట్టండి కానీ ఈశాన్యం వైపు పొరపాటును కూడా పెట్టవద్దు. ఈశాన్యం వైపున పూచిక పుల్ల కూడా మహాబరువుగా ఉంటుంది. ఒక చీపురు పుల్ల పెట్టినా సరే ఒక పెద్ద దూలం పెట్టినంత సమానం. కనుక ఈశాన్యం ఖాళీగా ఉంచండి. గృహిణులకు చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే, ఉత్తరం గురించి ఎక్కువగా గృహిణులకే ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఎక్కువగా ఇబ్బంది పడేది ఆ ఇంటి గృహిణులే. సాధారణంగా ఈ రోజుల్లో పనివాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇల్లు ఊడ్చేటప్పుడు ఇక్కడి నుంచి దక్షిణ నుంచి ఉత్తరం దాకా ఊడ్చేసి ఇక్కడంతా ఆ డస్ట్ అంతా చేర్చేసి అక్కడ ఎత్తేస్తారు. ఎత్తేసినంత వరకు పర్వాలేదు. ఈ ఉత్తరం సందులోనో ఎక్కడో ఉత్తరం గోడ కానిచ్చేసి చీపిరి చేట పెట్టేస్తారు. అది కూడా మరి దాంట్లో ఇంకాస్త తప్పు జరిగేటువంటి అంశం ఏంటంటే, ఈ చీపిరిని హ్యాండిల్ కిందకి, ఆ పైన ఉండేటువంటి ఊడ్చేదాన్ని పైకి పెట్టేస్తారు. చేటని బోర్లిచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోతారు. ఇలా ఉత్తరం గోడకి గనక చీపిరి చేటని కలిపి అక్కడ పడేసి వెళ్ళిపోతే ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందుల పాలవుతారు, అప్పులు పాలవుతారు, ఉన్న అప్పులు తీరవు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. చీపిరికి చేటకి శత్రుత్వం. చీపిరి శని యొక్క ఆయుధం, చేట రాహు స్వరూపం. ఇవి ఇట్లా అస్తవ్యస్తంగా చేసేటట్లయితే, ఇలా చీపిరిని హ్యాండిల్ ఇలా పట్టుకుని పైకి కనుక చూపిస్తే అది శని ఆయుధంగా సంచరించబడుతుంది. ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. కనుక ఇటువంటి తప్పులు పనివాళ్ళు చేస్తారు. కానీ మీరు దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి గృహిణుల మీద ఉంటుంది. అటువంటి పరిస్థితిని మీరు అవాయిడ్ చేయండి. అంటే అట్లా లేకుండా చూసుకోండి. ఉత్తరం వైపు అంతా కుబేరుడి యొక్క స్థానం గనక చక్కగా శుభ్రంగా కడిగి చక్కటి ముగ్గులేసి మంచి ఒక రకంగా చెప్పాలంటే ఒక దైవత్వానికి సంబంధించినటువంటి వాతావరణం అంతా అక్కడ ఉండాలి. అలా ఉండేటట్లయితే ఆ ఇంట సిరి పాలు పొంగినట్టు పొంగుతుంది. ఉత్తరం దిశని కనుక జాగ్రత్తగా చూసుకుంటే ఆర్థికాభివృద్ధి చాలా బాగుంటుంది. ఏ ఇంట్లో అయితే ఉత్తర దోషాలు ఉంటాయో, అంటే కొన్ని ఇళ్లలో గమనిస్తే ఉత్తర గోడ స్ట్రైట్గా ఉండదు, వంకర టింకలుగా ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల ఈశాన్యం కట్ అవుతుంది. ఈ తప్పులన్నీ ఏమున్నాయో గమనించుకోండి. అలా ఉండేటట్లయితే వాటిని సరిచేసుకోండి. సరిచేసుకోవడానికి వీలు కాదు. అద్దె గృహం అంటే అద్దె ఇల్లు కనుక అయ్యేటట్లయితే ఆ ఇంటిని ఖాళీ చేసి ఉత్తరం సరిగా ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళండి. అలాగే ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి. దేంతో పోల్చుకుంటే ఉత్తరంతో పోల్చేటప్పుడు ఖచ్చితంగా దక్షిణాన్ని చూడాలి. దక్షిణం కంటే, అంటే దక్షిణంలో ఉన్న సందు కంటే ఉత్తరంలో ఉన్న సందు ఎక్కువ ఉండాలి. దక్షిణం ఒక 4 అడుగులు సందు ఉందనుకోండి, ఉత్తరం కనీసం 5 అడుగులో 6 అడుగులో సందు ఉండాలి. అంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి, ఓపెన్ టు స్కై ఉండాలి.
అలా ఉండేటట్టయితే ఆ ఇంట్లో ఆర్థికాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. కనుక నేను చెప్పినటువంటి అంశాలని 1-2 సార్లు వినండి, కాస్త అర్థం చేసుకోండి, వీలైనంత వరకు పాటించేటట్లయితే ఆ ఇంట ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. అద్దె ఇంటి వాళ్ళు ఖచ్చితంగా స్వగృహాన్ని కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే సొంత ఇంటి వాళ్ళు మరింత ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. సుఖ సంతోషాలను కూడా పొందేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.